ఫార్చ్యూన్ ఎస్టేట్స్ 22 లక్షలకే 3 BHK సింప్లెక్స్ విల్లా. వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి. ఇలాగా రైతులకు కౌలు రైతులకు ఇలా 15,000 రూపాయలు అకౌంట్లు ఇస్తున్నారు. ఏమైంది? రైతులకు 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఏమైంది? కాబట్టి ఇవన్నీ కూడా మీది మాటలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలా ప్రాంతాల్లో ఇలా కనీసం సెంటర్లో కనీస సౌకర్యాలు కొనుగోలు సరైన దిశగా ఇలా పనులు కొంటలేరు. రైతులను బెదిరిస్తున్నారు. దళారీ వ్యవస్థను పూర్తి తీవ్రతరం చేశారు. ఇవాళ లాస్ట్కు ఈ ప్రభుత్వం కొంటదా కొనదా, మా బ్యాంక్ అకౌంట్లో పైసలు వాడే కూడా గ్యారంటీ లేదని చెప్పి భయపడ్డ రైతులు ఇలా 1600కు 1700కు బయట మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, మా ప్రభుత్వం రాకముందు 2014లో మద్దతు ధర ఎంత? 1350 రూపాయలు. ఇవాళ ఎంత? 2200 రూపాయలు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే ఆలోచనతో నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తుంటే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడ్డి విరిచింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా నడ్డి విరుస్తూనే ఉన్నది. అందుకే రైతాంగం ఆలోచించాలి. ఇవాళ మీకు యూరియా విషయంలో కానీ డిఏపి విషయంలో కానీ ఇలా సబ్సిడీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 2014 నుంచి ఇప్పటి వరకు మద్దతు ధర చూడండి ఇవాళ ఎంతో పెరిగింది. ఇప్పుడు రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే, భారతీయ జనతా పార్టీకి ఓటేకుంటే ఈ సబ్సిడీలన్నీ కూడా ప్రభుత్వాలు ఎత్తేసే ప్రమాదం ఉంది. అంటే అదనంగా ఒక్కొక్క రైతుకు ఒక్క ఎకరానికి 20,000 రూపాయలకు పైగా అదనపు భారం పడేటువంటి ప్రమాదం ఉంది. కానీ అన్ని వాస్తవాలు ఆలోచించండి ఇవాళ. కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పండించిన ప్రతి గింజ కొనాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తరుగుతాలు తేమ పేరుతోని వేధించకండి. బోనస్ పక్కా ఇవ్వాలి. మీకు బైబుల్, ఖురాన్, భగవద్గీతలు మీకు పవిత్రమైన అయితే, ఆ విశ్వాసం నమ్మకం ఉంటే, దానిలో మీకు దేవుడు కనబడితే మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. లేకుంటే మాకు బైబుల్, ఖురాన్, భగవద్గీత మాకు లెక్కలేదు, మేమేదో ఎన్నికలకు తూతూ మంత్రం చెప్పినాం, వాటిని మేము పట్టించుకోమని చెప్పి మీరు రైతులకు వివరించే ప్రయత్నం చేయండి. అప్పుడు రైతులు మీ సంగతి చూస్తారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.